వర్టిగో అనేది 2 టైప్స్‌లో ఉంటుందన్నమాట. ఒకటి పెరిఫెరల్ వర్టిగో అంటాం. ఒకటి సెంట్రల్ వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో అనేది చెవి నుంచి వచ్చేది. చెవిలో వెస్టిబ్యులర్ అపరాటస్ అని ఉండిద్దన్నమాట. ఇది అని ఎలా తెలుస్తుంది మరి మనకి? సిమ్టమ్స్ బట్టి విపరీతంగా వచ్చింది, పొజిషన్ మారంగానే వస్తుంది, మొత్తం తిరిగిపోతుంది అంటే అది మంచి రకమైన వర్టిగో, పెరిఫెరల్ వర్టిగో. దాంట్లో వామిటింగ్ అవుతా ఉండిద్ది, వెంటనే మోషన్కి వెళ్ళాలి, అసలు లేవంగానే పడేటట్టు వచ్చేసిద్ది అనమాట. ఇది పెరిఫెరల్ వర్టిగో. ఇది మనం చాలా ఈజీ ట్రీట్ చేయడం. మెడికేషన్స్ పెట్టి రెస్ట్ తీసుకొని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినవి. అవి చేసుకుంటా ఉంటే వీ కెన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. న్యూరాలజీలో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి క్యూర్ అనే మాట వాడం. ఇట్స్ లైక్ కంట్రోల్. ఇన్ఫెక్షన్స్ కాదు కదా, బయట నుంచి వచ్చినాయి కాదు కదా. సో వీ కెన్ కంట్రోల్ ఇట్. వర్టిగో ఒకసారి వస్తే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్. అది చాలా ఈజీ టు ట్రీట్. విపరీతంగా వచ్చిందే యాక్చువల్లీ గుడ్ అంటాం, సివియర్గా వచ్చింది. సెంట్రల్ వర్టిగో బ్రెయిన్ నుంచి వచ్చింది. ఇది స్ట్రోక్, పక్షవాతం యొక్క సూచన అవ్వచ్చు. నడిచేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తూలుతున్నాము అని. సో మనం ఒకసారి సడన్ గా తూలుతున్నా కూడా కళ్ళు తిరుగుతున్నట్టే అనిపించింది. సో నేను తూలుతున్నాను, ఒకవైపు కొంచెం బెండ్ అయ్యేటట్టున్నాను, కొంచెం మాట, కొంచెం చూపు, కొంచెం మింగుడు, ఇట్లా అన్ని మైల్డ్ సిమ్టమ్స్ చెప్తారు. దాంతోపాటు కొంచెం ఒకవైపు తిమ్మిర్లు కానీ, సో ఇట్లా సిమ్టమ్స్ కాంబినేషన్లో వస్తాయి. సో వీళ్ళు చెప్పాలనుకుంటుంది కళ్ళు తిరగడం కాదు, తూలుడు ఎస్పెషల్లీ. సో దీంట్లో కళ్ళు తిరగడం అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఇది మోర్ డేంజరస్. మనకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, స్మోకింగ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఏజ్ ఉంది, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా పక్షవాతం రావడానికి. సో ఇట్లా ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా నాకు హఠాత్తుగా కొంచెం తూలుడు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే మాత్రం ఇట్ కెన్ బి ఏ బ్రెయిన్ స్ట్రోక్. సో మనం వాళ్ళలో వెంటనే స్కాన్ చేస్తాం. బట్ చిన్న వయసు వాళ్ళు నేను పొద్దున్నే లేచాను, లేవంగానే మొత్తం తిప్పేసింది, వాంతి అయింది, పడిపోబోతున్నానని పరిగెట్టుకుంటా వస్తారు. అదేం చేయదు, అది ఈజీగా తగ్గిపోతుంది. బట్ వీటన్నిటికీ డిసిప్లిన్ అవసరం. తర్వాత తగ్గిన తర్వాత యూ హ్యావ్ టు ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెస్టిబులర్ ఎక్సర్సైజెస్, అవి కంటిన్యూ చేసుకోవాలి ఎవ్రీడే. నేను రోజు చేయాలంటే ఎక్సర్సైజెస్ రోజు చేయడంలో తప్పే ఉంది, ఏదైనా హెల్త్కి మంచిదే కదా. టాబ్లెట్స్ అనేవి అప్పటికప్పుడే పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చాం కోర్సు, ఇప్పటికి తగ్గిస్తాయి. మళ్ళీ రేపు రాకుండా ప్రివెంట్ చేయడం టాబ్లెట్స్ పని కాదు. మన తీసుకునే జాగ్రత్తలు, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి, నెక్ మూమెంట్ చేస్తే వాళ్ళకి యాక్చువల్లీ ఎక్కువైద్ది. కానీ మేము చెప్పే ట్రీట్మెంటే మూవ్ చెయ్యండి అని. నెక్ ఎంత ఎక్కువ మూవ్ చేస్తే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అంత తక్కువ. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, గంటలు అదే పొజిషన్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ. పొలం పనులు చేస్తారు, హెడ్ మూవ్ చేస్తానే ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఎంత యాక్టివ్గా ఫిజికల్గా ఉంటే పెరిఫెరల్ వర్టిగో వచ్చే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి. అండ్ ఇవన్నీ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్. ఒకసారి సెంట్రల్ వర్టిగో వచ్చింది, స్ట్రోక్ వచ్చిందన్నా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇస్తాం. పెరిఫెరల్ వర్టిగో వచ్చింది అంటే ట్రీట్మెంట్ షార్ట్ కోర్సు, ఎక్సర్సైజెస్ లైఫ్ లాంగ్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇందాక మీరు అన్నట్టు అలా సిమ్టమ్స్తో మీ దగ్గర డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు స్కాన్ చేస్తే తెలుస్తుంది అన్నారు కదా, స్కాన్లో అంటే డిఫరెన్స్ ఎలా కనిపిస్తుంది మీకు? అంటే ఎగ్జాంపుల్ మామూలుగా ఇప్పుడు పెరిఫెరల్ వర్టిగో అన్నాను కదా, ఇయర్ లో వస్తుందని, దాంట్లో స్కాన్ నార్మల్ వస్తుంది, ఏమీ రాదు స్కాన్లో. సిమ్టమ్స్ని బట్టే మనం చెప్తాం. సెంట్రల్ వర్టిగోలో స్ట్రోక్ వచ్చింది అంటే మనకు కనిపించింది, ఇక్కడ బ్లడ్ వెజల్ బ్లాక్ అయింది, ఇక్కడ సర్క్యులేషన్ తగ్గింది అని. బ్రెయిన్లో ఏంటంటే మిల్లీమీటర్ ఒక చిన్న క్లాట్ ఉన్నా కూడా ఆ 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ అయినా కూడా సడన్గా వీక్నెస్ వచ్చేసేయచ్చు. సో వాటిలో ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది పెరగకుండా ఉండటానికి. సైజ్ ఆఫ్ ద స్ట్రోక్ పెరగకూడదు. తగ్గడం అనేది బ్రెయిన్ దానంతటదే చేసుకుంటుంది. చాలాసార్లు బ్రెయిన్ రికవరీ అనేది స్పాంటేనియస్, దానికి ఆ పొటెన్షియల్ ఉండిద్ది. మెల్లగా రీసర్క్యూటింగ్ జరిగిద్ది అనమాట బ్రెయిన్లో. ఆ రీసర్క్యూటింగ్ వల్ల వాళ్ళకే తగ్గిపోద్ది. బట్ మనం చేసేది ఏంటంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతాం స్ట్రోక్ని. సో ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్లో వస్తాయి. బ్రెయిన్ స్టెమ్ కొంచెం పెరిగినా సరే సడన్గా వీక్నెస్ రావచ్చు, కొంతమంది బ్రెయిన్ డెడ్ అవుతారు. సడన్గా పెద్ద స్ట్రోక్ బ్రెయిన్ స్టెమ్లో వస్తే అన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయి బ్రెయిన్లో. కొన్నిసార్లు దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. స్ట్రోక్ పెద్దది వస్తే, చిన్న స్ట్రోక్ అయినా కూడా గట్టిగానే కొట్టాలి. చాలా మంది పేషెంట్స్ నాకు లైట్గా వీక్నెస్ ఉంది అంటారు, బ్రెయిన్లో చిన్న స్ట్రోక్ ఉండిద్ది. చెప్తాం అడ్మిట్ అవ్వాలి, ఇంజెక్టబుల్స్ పెట్టుకోవాలి, అబ్జర్వ్ చేయాలి అంటే ఇంతే కదా, టాబ్లెట్స్ రాసి పంపించండి అంటారు. సో మేము చాలాసార్లు చూసాం, అట్లా నడుచుకుంటా వచ్చారు, అక్కడ బెడ్ మీద పడుకోబెట్టంగానే ఇంక వచ్చేసిద్ది పెద్ద స్ట్రోక్. అంటే అది అంత ఫాస్ట్ గా పెరిగిపోయింది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతరు కూడా బాగానే ఉన్నాం, పడుకున్నాక ఇలా అయింది అంటే అని. మీరు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వచ్చిందంటారు, అది అట్లా
కాదు, రీసెంట్ గానే ట్రీట్ చేశా. 30 year old అంతే, ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేదు, అబ్సల్యూట్లీ నార్మల్. నాకు వచ్చింది తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది తగ్గిపోయింది అన్నాడు. బాగానే వచ్చాడు, నాకు ఇప్పుడు ఏం లేదు, బట్ అట్లా వచ్చి తగ్గిపోయింది ఎందుకు అని స్కాన్ చేస్తే చిన్న 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 మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి బ్రెయిన్ లో. ఒకవైపు స్మోకింగ్ ఉందా అంటే లేదు, జెనెటిక్స్ లో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, బట్ స్కాన్ లో ఉంది, అడ్మిట్ అవ్వాలి అని చెప్పా. వాళ్ళు ఎందుకో నా మాట విన్నారు, నేను బాగానే ఉన్నాను అనుకోకుండా అడ్మిట్ అయ్యాను. అంటే నేను అడ్మిట్ ఓపీలో చూశాను, హెపారిన్ అవి పెట్టాను, బ్లడ్ థిన్నర్స్ పెట్టాను, అడ్మిట్ చేశాను. పైనుంచి ఫోను, సడన్ గా పడిపోయాడు, అసలు మూమెంట్ లేదు, మాట లేదు. సో మ్యాసివ్ స్ట్రోక్ వచ్చేసింది. సో ఎందుకు వచ్చిందని బ్రెయిన్ చేస్తే క్లాట్స్ ఉన్నాయి కానీ రీజన్ దొరకలేదు. హార్ట్ చెక్ చేస్తే బాగానే ఉంది, హార్ట్ నుంచి కొన్నిసార్లు క్లాట్స్ వెళ్తాయి. తర్వాత నెక్ చెక్ చేసుకుంటే నెక్ లో ఒక క్లాట్ ఉంది, అక్కడ వాళ్ళని అట్లా పట్టుకొని ఉందన్నమాట. సో అదేమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పీసెస్ వెళ్ళిపోతా ఉంటాయి బ్రెయిన్ లోకి. కొత్త పీస్ వెళ్ళినప్పుడల్లా కొత్త స్ట్రోక్ వస్తా ఉంది. Oh సో my అట్లా God. హాస్పిటల్లోనే 2-3 times స్ట్రోక్ వచ్చింది ఆయనకి ఆన్ ట్రీట్మెంట్. దాన్ని మనం ముట్టుకుంటేనేమో సడన్ గా పగిలి పైకి వెళ్ళిపోద్ది, దాన్ని టచ్ చేయకూడదు. దానికి సరిపడా ఇంజెక్షన్స్ తో అది స్లోగా కరగాలి. అది 2-3 months పట్టింది కరగటానికి. ఓ మై సో గాడ్. సంహౌ 2 weeks అయ్యేటప్పటికి స్టేబుల్ అయ్యాడు. నడుస్తానే పంపించాను, బట్ చెప్పాను ఇంకో 2 months తర్వాత వీ హ్యావ్ టు సీ, కొన్ని జెనెటిక్ వర్కప్ ఇవన్నీ చేసుకోవాలి. అసలు ఏ రీజన్ లేకుండా వచ్చింది కదా, పాపం అలవాట్లు కూడా లేవు. ఆయన బాధ అదే. మా ఫ్రెండ్స్ అందరూ స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తారు, వాళ్ళందరూ బానే ఉన్నారు, వాళ్ళందరూ బాగున్నారు, ఏ నాకెందుకు అలవాటు వచ్చింది? లేదు, నాకెందుకు వచ్చింది? వెయిట్ మనం ఏం చేయలేం కదా. చాలా మంది చూస్తాం అబ్సల్యూట్లీ హెల్తీ, ఎందుకు వచ్చిందో మాకే అర్థం కాదు. అది అన్ని చూసినప్పుడల్లా భయం వేసిద్ది, అమ్మో మనం చాలా లక్కీ. అవును అవును. ఉన్న రోజు ప్రతిరోజు మనం హెల్తీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో చిన్న చిన్న పిల్లల్ని చూస్తాం. 2 year old ఇప్పుడే కొంచెం తూలి పడుతున్నాడండి అంటారు, చూస్తే బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో బ్రెయిన్ క్యాన్సర్స్ కొంచెం కామన్, ముసలి వాళ్ళలో ఎట్లాగో చిన్నపిల్లల్లో. అప్పుడు చూపిస్తారు పేరెంట్స్ వచ్చి, సెకండ్ బర్త్డే ఫోటో చూడండి, ఫస్ట్ బర్త్డే ఫోటో చూడండి, చాలా మంచి చైల్డ్. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల తర్వాత హీ విల్ నో లాంగర్, ఇంతకు ముందు చైల్డ్ అయితే ఇవ్వలేం కదా. సో అవన్నీ చూసినప్పుడు అనిపించింది ప్రతిరోజు వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్. సో ఇంత మరి హెల్తీ ఫుడ్, హెల్తీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేసుకుంటా ఉంటాం, మన ప్రయత్నం. మిగతాదంతా ఇంకా దేవుడి చేతిలోనే ఉండిద్ది.